నమస్తే అండి. ఈరోజు మనం కారపూసలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పిండి కలుపుకోనికి ఒక బౌల్ తీసుకొని ఇందులోనే 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యపిండి వేసుకో, వాము, ఎల్లిపాయ, జీలకర్ర దంచి వేసుకోవాలి. ఇందులోనే నువ్వులు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇందులోనే వాటర్ వేసుకుంటూ మెల్లిమెల్లిగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా కారపూస చేసుకునే మిషన్లోకి ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మెల్లిగా కారపూసల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఎంతో రుచికరమైనటువంటి కారపూస తయారైపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.